ఫుడ్ అనేది తినేటప్పుడు స్లోగా తినాలా, ఫాస్ట్‌గా తినాలా? స్లోగా చేసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్‌గా తినడం వల్ల బ్రెయిన్‌కి రిసీవ్ అవ్వాల్సిన సిగ్నల్స్ టైంకి రీచ్ అవ్వకపోవడం వల్ల, మనం స్టాప్ సిగ్నల్ అనేది రాకపోవడం వల్ల, ఫాస్ట్‌గా తినడం వల్ల ఓవర్ ఈటింగ్ అయిపోవడం. కొందరు ఎంత తిన్నా బక్కనే ఉంటారు. అవును. కొందరు ఎంత తిన్నా లావు కనబడతారు. తినకున్నా కూడా లావు కనబడతారు. దీనికి రీజన్ ఏంటి సార్ మరి? ప్రతి ఒక్క మనిషికి ఒక బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. తినగానే బాత్రూమ్ వెళ్తా ఉంటారు. ఎందుకు సార్ అది? తిన్న వెంటనే ఏంటంటే మన స్టమక్ అనేది ఒక సర్క్యులర్ మజిల్, అదొక షీట్ ఆఫ్ మజిల్స్ అది. అండ్ చాలా మంది ట్రావెల్ చేస్తుంటప్పుడు వామిటింగ్ చేసుకుంటా ఉంటారు. నిమ్మకాయ తీసుకెళ్ళి సరిపోతుంది అంటారు. దీన్ని మోషన్ సిక్నెస్ అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో చాలా హాస్పిటల్స్లో మళ్ళీ టాగూర్ సీన్ రిపీట్ అని అంటున్నారు. మీరు మీ హాస్పిటల్లో ఇట్లాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారు? నా దగ్గరే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. లైక్ ఒక 30 years old నైట్ పార్టీ, మందు పార్టీ అయింది. కడుపు నొప్పితో వస్తే ఇక దొరికినాం కదా అని ఏ టెస్టులు పడితే ఆ టెస్టులు రాసేస్తున్నారు. మన డబ్బులు గుంజడానికి ఇది చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. పేషెంట్ ఏమో డిటీరియరేట్ అయిపోతున్నాడు. లేదమ్మా ఆయనకి చాలా సిక్ ఉన్నాడు, మీరే చూస్తూ ఉన్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నాడు అంటే, లేదు కడుపు నొప్పి తగ్గినాక ఏదైనా ఇంజెక్షన్ పెట్టేసి మేము వెళ్ళిపోతాము, నొప్పి తగ్గిన తర్వాత వెళ్ళిపోతాము, మాకు ఇవేం ఏమొద్దు. ఇది వాళ్ళ వర్షన్. సార్ ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం ఉంది, అంటే ఒక యూనివర్సల్ క్వశ్చన్. ఇది చాలా మందికి ఒక మీటింగ్ లాండ్స్ లో అట్లాంటి పబ్లిక్ క్రౌడ్ ప్లేసెస్ లో ఒకరినొకరు చూసుకోవడం జరుగుతూ ఉంటది. ఇక్కడ ఎవరు అనేది దొరకబట్టడం కష్టం అవుతుంది. అది జరిగిన తర్వాత అందరిని ఒకరొకరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఫాట్స్ ఎందుకు వస్తాయి, దాంట్లో బాగా స్మెల్ రానికి కూడా కారణం ఏంటి? ఫాట్స్ అనేవి ప్రతి ఒక్కరి బాడీలో మనకి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మనం తీసుకున్న ఫుడ్లో అన్డైజెస్టెడ్ ఫుడ్, మన బాడీ డైజెస్ట్ చేయలేని ఫుడ్ మన పేగుల్లో ఉండే గట్ మైక్రోబయోటికి ఫుడ్గా మారుతుంది. సో మనం గట్ మైక్రోబయోటాతో సింబయోసిస్లో ఉన్నాం. మనం దానికి ఫుడ్ అందిస్తున్నాము, అది మనకి మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది. సో ఆ గట్ మైక్రోబయోమ్ అనేది ఈ మనము అన్డైజెస్టెడ్ ఫుడ్ని, మనం డైజెస్ట్ చేయలేని ఫుడ్ని యూజ్ చేసుకొని అది అందులోంచి గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తయారైన గ్యాసెస్ అనేవి ప్రతి ఒక్కరిలోనూ తయారవుతాయి. అండ్ ఎవ్రీ పర్సన్ ఒక రోజులో అట్లీస్ట్ ఒక 5 to 10 ఫాట్స్ అనేవి, గ్యాసెస్ అనేవి పోతాయి. కానీ కొంతమందిలో ఈ గ్యాసెస్ ఎక్కువగా అవుతుంటాయి అండ్ బాగా ఫౌల్ స్మెల్ కూడా ఉంటాయి. బాగా పెద్ద స్మెల్ ఎక్కువగా కూడా ఉంటుంది. మన గట్ మైక్రోబయోటా గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఒక్కొక్కరి థంబ్ ప్రింట్ ఎలా డిఫరెంట్ ఉంటుందో అట్లనే ఒక్కొక్కరి గట్ మైక్రోబయోమ్ డిఫరెంట్. సో నీలో ఉన్నది నాలో ఉండదు, నాలో ఉన్నది వేరే వాళ్ళలో ఉండదు. ఆ కాంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరిలో. ఓకే. సో అట్లా మనం తీసుకునే ఫుడ్లో యూజ్ చేసుకున్న ఆ ఫుడ్ని దాన్ని గ్యాసెస్గా మార్చే రకమైన స్పీషీస్ ఆఫ్ గట్ మైక్రోబయోమ్ ఎక్కువ ఉందనుకో, ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సేమ్ క్వాంటిటీ సేమ్ పర్సన్ టూ డిఫరెంట్ పర్సన్స్ తీసుకున్నప్పుడు ఒకరికి గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, ఒకరికి గ్యాస్ తక్కువ ఫామ్ అవుతుంది, ఒకరికి ఫాట్స్ ఎక్కువ వస్తాయి, ఒకరికి తక్కువ వస్తాయి. సో మరి ఇది ఫౌల్ స్మెల్ ఎందుకు? ఫౌల్ స్మెల్ అనేది జనరల్గా ఈ గ్యాసెస్ ఏవైతే గట్ మైక్రోబయోమ్ తయారు చేస్తున్నాయో వాటిల్లో కామన్గా వచ్చేవి హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి కామన్గా వస్తాయి. అండ్ వీటికి స్మెల్ అనేది ఉండదు. అండ్ మీథేన్, వీటికి స్మెల్ ఉండదు. కానీ సల్ఫర్ కంటైనింగ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కొన్నిసార్లు. అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవి ఎట్లా అంటే ఒక కుళ్ళిపోయిన ఎగ్గుకు ఉండే స్మెల్ ఉంటుంది అన్నట్టు ఈ హైడ్రోజన్ సల్ఫైడ్కి. ఈ గ్యాస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆ ఫాట్స్కి ఆ సల్ఫర్ కంటెంట్ ఉండే గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి అవి ఫాట్లో వచ్చినప్పుడు స్మెల్ అనేది భయంకరంగా ఉంటుంది. స్పెసిఫిక్గా ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు అట్లా వస్తాయి అన్నట్టు. సో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఫుడ్స్ సో ఇట్లా సల్ఫర్ కంటెంట్ రిచ్ ఉన్నవి అంటే మన బ్రాకలీ కానీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్. బ్రాకలీ మంచిది అంటారు కదా సార్ హెల్త్కి? నేను చెడ్డదని నేను కూడా ఏం చెప్పలేదు. ఓకే. బ్రాకలీ ఇస్ అ సల్ఫర్ రిచ్ ఫుడ్. ఓకే. సో కొంతమందికి అది ఇట్స్ కాజింగ్ ప్రాబ్లమ్. ఓకే. ఆ ఫ్యాట్స్ లో బ్యాడ్ స్మెల్ అనేది రావడానికి కారణం అవుతుంది. ఓకే. సో కామన్ గా ఈ క్రూషిఫెరస్ వెజిటేబుల్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రాకలీ, రాడిష్ కానీ, అండ్ మనకి సల్ఫర్ కంటెంట్ రిచ్ ఎగ్స్ లో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉండండి, ఆనియన్స్, గార్లిక్ అండ్ షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా
ఈ ఫార్ట్స్లో బాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. సో అట్లాంటి బ్యాడ్ స్మెల్ ఉన్న వాళ్ళు ఈ సల్ఫర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఆ ఫార్ట్స్లో స్మెల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో చాలా హాస్పిటల్స్లో మళ్ళీ టాగూర్ సీన్ రిపీట్ అని అంటున్నారు. మీరు మీ హాస్పిటల్లో ఇట్లాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్, రెలవెంట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఈ డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒక రిలేషన్ సంబంధం ఏదైతే ఉందో దాన్ని ముందు వెనకాల అంటారు చూడు, దీనికి ముందు దీని తర్వాత అన్నట్టు. నేను బిఫోర్ ఆఫ్టర్ చెప్పాలంటే 2 ఇన్సిడెంట్స్. ఒకటి ఠాగూర్ సినిమా. సో ఠాగూర్ సినిమా బిఫోర్, ఠాగూర్ సినిమా ఆఫ్టర్ డాక్టర్ పేషెంట్ మధ్య రిలేషన్ అనేది చాలా బ్రేక్ అయిపోయింది. సో పీపుల్ స్టార్టెడ్ మిస్ట్రస్టింగ్ ద డాక్టర్స్. ఇది నిజంగానే జరిగి ఉండొచ్చు, ఆ ఇన్సిడెంట్ నిజంగానే జరిగి ఉండొచ్చు. అందరు డాక్టర్స్ మంచోళ్ళని కూడా నేను చెప్పట్లేదు. ఎవ్రీ ప్రొఫెషన్ లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఎవరో కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని హాస్పిటల్స్ లో జరిగిన వాటిల్ని ఏంటంటే ప్రతి డాక్టర్కి ఆపాదించడం, ప్రతి ఒక్కరికి ప్రొజెక్ట్ చేయడం వల్ల డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది చాలా డ్యామేజ్ అయింది. మిస్ట్రస్ట్ అనేది బాగా డెవలప్ అయిపోయింది. అండ్ ఆ సెకండ్ హిట్ ఏదైతే ఉందో, ఇది ఫస్ట్ హిట్. సెకండ్ హిట్ అనేది కోవిడ్లో జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ కోవిడ్లో చాలామంది డాక్టర్స్ జెన్యూన్గా పేషెంట్స్ కోసం తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి పేషెంట్స్ని కాపాడారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా కొందరు డాక్టర్స్ మింటెడ్ మనీ, పేషెంట్స్ని పిక్కు తినడం లాంటివి చేయడం వల్ల ఈ మిస్ట్రస్ట్ బాగా పీక్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఠాగూర్ సినిమా రిపీట్ అంటున్నారు కదా, ఇప్పుడు సో దీనివల్ల బోత్ పేషెంట్ నష్టము, డాక్టర్స్ కంటే పేషెంట్ ఎక్కువ నష్టపోతున్నాడు. ఎందుకో చెప్తా. రీసెంట్గా నా దగ్గరే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, లైక్ ఒక 30 years old నైట్ పార్టీ, సమ్ మందు పార్టీ అయింది. సివియర్ చెస్ట్ పెయిన్, పొట్ట నొప్పి, సివియర్ వామిటింగ్స్, ఇక కంట్రోల్ అవ్వట్లేదు. ఆల్రెడీ వాళ్ళు బయట ఇంజెక్షన్స్ అవన్నీ వేయించారు. ఒక గుంపు లాగా వచ్చి ఆల్మోస్ట్ ఒక 7-8 పీపుల్ అతన్ని తీసుకొని వచ్చి హాస్పిటల్కి వచ్చి ఫుల్ ఇక హడావిడి చేసిండ్రు. ఓకే, ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, వెంటనే ట్రీట్మెంట్ చేయండి, అది అని చెప్పేసి. పేషెంట్ చూస్తే వాడికి చాలా పెయిన్లో ఉన్నాడు, సివియర్ పెయిన్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్, బీపీ తక్కువ వస్తుంది, పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది, అన్స్టేబుల్గా అనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే మల్టిపుల్ డౌట్స్ నాలో. ఇది ఏమైనా హార్ట్ అటాకా, లేకపోతే సింపుల్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్, ఏదన్నా గ్యాస్ ప్రాబ్లమ్, ఏమైనా అసిడిటీ లాంటిది ఏమన్నా వచ్చిందా, లేదా ప్యాంక్రియాటైటిస్, లివర్ ప్రాబ్లమా, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ని నా మైండ్ థింక్ చేస్తుంది. ఇవన్నీ అసెస్ చేసుకొని నేను నా క్లినికల్ జడ్జ్మెంట్ని సపోర్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ సమ్ టెస్ట్ లేకుండా నేను కూడా ముందు ప్రొసీడ్ ఏం చేయలేము. సో ఇదే విషయంలో నేను ఇది ఇట్లా సిచ్యువేషన్ ఉన్నది, బాగా సిక్కున్నాడు బాబు, నీడ్ సమ్ టెస్ట్. ఒక కొన్ని బ్లడ్ టెస్ట్ అవసరం అవుతాయి, ఈసీజీ అవసరం అయిపోతుంది, ఒకటి స్కానింగ్, కడుపుకి కూడా స్కానింగ్ అవసరం అమ్మ. ఇవన్నీ చేస్తే మనకి రీజన్ ఏంటో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, దానికి టార్గెటెడ్గా మనం ట్రీట్మెంట్ చేద్దాం. ఇది నేను చెప్పే లోపే అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపు నొప్పితో వస్తే ఇక దొరికినాం కదా అని ఏ టెస్టులు పడితే ఆ టెస్టులు రాసేస్తున్నారు, మన డబ్బులు గుంజడానికి ఇది చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అట్లా స్టార్ట్ అయింది ఇక సిచ్యువేషన్ అక్కడ. పేషెంట్ ఏమో డిటీరియరేట్ అయిపోతున్నాడు. లేదమ్మా, ఆయనకి చాలా సిక్కున్నాడు, మీరే చూస్తూ ఉన్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నాడు అంటే, లేదు కడుపు నొప్పి తగ్గినాకే ఏదైనా ఇంజెక్షన్ పెట్టేసే మేము వెళ్ళిపోతాము, నొప్పి తగ్గిన తర్వాత వెళ్ళిపోతాము, మాకు ఏమొద్దు. ఇది వాళ్ళ వర్షన్. ఇక నాకు కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్. లైక్ ఇంత మిస్ట్రస్ట్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మనము మంచి చేయాలని ట్రై చేసినా కానీ అది కన్వే అవ్వదు వాళ్ళకి. సో నేను కూడా ఈ జనరల్గా గ్యాస్ట్రైటిస్ లాగా కొన్ని ఇంజెక్షన్స్ అవి పెట్టి ఉంచినాను. ఇంకా నా పేషెంట్స్ నేను వేరే నా ఓపీడీ అవి చూసుకుంటూ ఉన్నా. అండ్ ర్యాపిడ్గా ఒక 3 to 4 hours పేషెంట్ బీపీ అనేది బాగా క్రాష్ అయిపోయింది. లో బీపీ, పల్స్ ఫీల్ అవ్వట్లేదు, స్వెట్టింగ్, మొత్తం చెమటలు అయిపోతున్నాడు. ఇక ఈ సిచ్యువేషన్లో అప్పుడు వచ్చి, సార్ ఇవి టెస్టులు చేద్దాం మనము, మేము ఓకే అంటున్నా అంటే, అప్పుడు నేను అన్నా, అమ్మ ఇవి మన దగ్గర అవ్వవండి, ఇవి బయట పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా, మన దగ్గర అవ్వదు అని చెప్పేసి
నేను ఆ, నా నేను ఆ పేషెంట్ అయితే టైం అయిపోయినాక ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అని మీరు ఆ ఉద్దేశంలో ఉన్నారా? సో నాకు కూడా ఎందుకంటే ఆ డెఫినెట్గా ఆ పేషెంట్ కండిషన్కి విల్ గో ఇన్ టు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతాడు. ఆ బీపీ పెంచడానికి ఇంజెక్షన్స్ అవి పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇప్పటికే అంత మాట అన్న వాళ్ళు నెక్స్ట్ ఠాగూర్ సినిమా అంటారు Okay. డెఫినెట్గా. సో నేను ఆ సిచ్యువేషన్కి వెళ్ళాలనుకోవట్లేదు. నేను లేదండి మన మన దగ్గర అవ్వదు అని పేషెంట్ని మంచిగా చెప్పేసి మర్యాదగా అక్కడి నుంచి నేను తప్పుకున్నా. సో ఇక్కడ పేషెంట్ లాస్ అయ్యాడు. సో Okay. ప్రతి ఒక్క దాన్ని మీరు అట్లా కమర్షియలైజ్ యాంగిల్లో చూడడము, ఏమన్నా అంటే చచ్చిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొందరు చేసి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు, కొన్ని ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు అండి కొన్ని సిచ్యువేషన్స్ లో. కానీ యాక్చువల్ గా బయటకు వచ్చి చెప్తా ఉంటారు అసలు చలనం లేదు పేషెంట్ లో, కానీ ఇంజెక్షన్లు అన్ని పెడుతున్నారు, వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టారు అని. ఓకే. కానీ యాక్చువల్గా సిచ్యువేషన్ సినారియో ఏంటంటే ఒక పేషెంట్కి శ్వాస అందుకోలేకపోతున్నాడు. అలాంటి టైంలో మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ లాగా వెంటిలేటర్ పెడుతున్నాం. ఆయనకు ఆక్సిజన్ని అందించడానికి, బాడీకి సపోర్ట్ చేయడానికి ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేస్తున్నాం. ఆ టైంలో బాడీ దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఓకే. ఏదన్నా ఫారెన్ బాడీ అంటే వేరే బాడీలోకి వచ్చినప్పుడు బాడీ తప్పకుండా దాన్ని రెసిస్ట్ చేసి దాన్ని బయటకు తీసేయాలనే ట్రై చేస్తుంది. కానీ మనం సపోర్ట్ చేస్తున్నాము, ఆ సపోర్ట్ కావాలి ఆ టైంలో బాడీకి. దానికోసం ఏం చేస్తామంటే బాడీని పారలైజ్ చేసేస్తాము. అంటే బాడీని కదలకుండా, బాడీ మజిల్స్ అనేవి కదలకుండా చేసి చలనం లేకుండా చేసినప్పుడే వెంటిలేటర్కి అతను కోఆపరేట్ చేసి ఆయన సిచ్యువేషన్ సెటిల్ అవుతుంది అన్నట్టు. ఇది కాన్సెప్ట్ అక్కడ. సో పేషెంట్ వాళ్ళేమో వెళ్ళి పేషెంట్తో మాట్లాడినప్పుడు రెస్పాన్స్ లేకపోవడము, ఇట్లా గిచ్చినా కానీ ఎలాంటి కదలిక లేకపోవడం, ఇవన్నీ చూసి చనిపోయినా కానీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇది వాళ్ళ పర్సెప్షన్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే మీకు డాక్టర్ మీద నమ్మకం లేనప్పుడు మీరు వెళ్ళి చూసినప్పుడు కానీ మీరు పిలిచి డాక్టర్ని మాకు ఇలా డౌట్ ఉందని మాట్లాడండి, ఓపెన్గా జెన్యున్గా మాట్లాడండి. అంతేగాని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమేమి ఉన్నాయి, సైన్స్ ఆఫ్ లైఫ్, అక్కడ ఆక్సిజన్ శాతం ఎంత వస్తుంది, హార్ట్ బీటింగ్, ఈసీజీ ఎలా ఉంది, పల్స్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా చూపిస్తారు. వాళ్ళు సైన్స్ ఆఫ్ లైఫ్ని మీకు చూపిస్తారు. మీకు డౌట్ ఉన్నప్పుడు ఆన్ ద స్పాట్ క్లియర్. చలనం లేనప్పుడు ఒక చలనం అనేది దాన్ని ఒక్కదాన్ని కాకుండా రిమైనింగ్ ఇంకా వేరే వేస్లలో అంటే తను బతికున్నాడు అని పేషెంట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కండిషన్ లో వాళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. అవును, కరెక్ట్. ఎందుకంటే చాలా సినిమాలో చూస్తున్నాం, బయట కూడా చూస్తున్నాం కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినామంటే చనిపోయిన బాడీకి వెంటిలేషన్ పెడుతున్నారు, డబ్బులు గుంజడానికి ఇదంతా ప్రయత్నం అని కంపల్సరీ అనుకుంటారు. సో సైంటిఫిక్ గా మీకు ఐడియా ఉంటది ఇది మనకు లైవ్ లో ఉండడానికి. సో చాలా మంది టెస్ట్ చేస్తే మాత్రమే అంటే స్పందిస్తే మాత్రమే తను బతికున్నాడు అనుకుంటారు. సో ఇది కాకుండా ఇంకా మీరు ఈ వేళ కూడా గుర్తుపట్టి తను బతికే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, జరగనివ్వండి అని ఒకవేళ మీరు అడ్వైస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? మీ డాక్టర్ని మీకు ఇట్లాంటి డౌట్ వచ్చినప్పుడు మీ డాక్టర్ని అడగండి. పల్స్ అనేది ఉంటది, నాడి అని ఉంటారు చూడు, ఇక్కడ పల్స్ ఉంటది, ఆ పల్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈసీజీ మానిటర్స్, ఈసీజీ లీడ్స్ కనెక్ట్ చేసి ఉంటాయి కదా మనిషికి, అవి ఈసీజీ మానిటర్ లో ఈసీజీ వేవ్స్ అనేవి, వేవ్ ఫార్మ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆక్సిజన్ ఎంత శాతం ఉంది అనేది తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ కనెక్ట్ చేసి ఉంటుంది, అది తెలుస్తుంటది. బీపీ కఫ్ కనెక్ట్ చేసి ఉంటుంది, సో బీపీ ఎంత ఉంది అనేది తెలుస్తుంటది. ఈ రకరకాలుగా ఈ మోడాలిటీస్ లో డాక్టర్స్ కూడా మీకు కూడా మీ డౌట్ ని క్లారిఫై చేస్తారు. అంతేగాని ర్యాండమ్ గా ప్రతి ఒక్క దాన్ని నిందించడము, ఆపాదించడం ఇట్లా చేస్తే ఆ డాక్టర్ కి కూడా ట్రీట్ చేయాలనే ఇంటెన్షన్ తగ్గిపోతుంది, వారిని కాపాడాలనే వాళ్ళకున్న ఆ జెన్యూన్ దాన్ని చంపకండి. సో భయం క్రియేట్ అయిపోతుంది, డాక్టర్ కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఇంత చేసినా ఇట్లా ఉన్నారనే ఒక ఇంట్రెస్ట్ అనేది డిసింట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏ డాక్టర్ కానీ ఎవరి దగ్గరన్నా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఒక రీసెర్చ్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి ఎవరు మంచిగా ఉన్నారు, మీరు నమ్మకంగా చూడగలిగే వాళ్ళు ఉన్నారా అని కనుక్కోండి. నలుగురిని కనుక్కొని అక్కడ తీసుకెళ్ళి ఒకసారి మీరు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంటే ట్రస్ట్ చేయండి, నమ్మండి. మీరు నమ్మితేనే ఆ డాక్టర్ కూడా తన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తారు. ఎవరైనా కానీ ట్రై చేసి మీకు మంచి చేయాలనే చూస్తారు. ఏదో చంపేస్తే మేము ఆయన చనిపోతే ఈయనకేమొస్తుంది? ఒక డాక్టర్కి మంచి పేరు రావాలంటే పేషెంట్ని కాపాడితేనే మంచి పేరు వస్తుంది. తర్వాత మీరు కూడా ఒక 10 మందిని రెఫర్ చేస్తారనే ఉద్దేశంతోనే ఎవరైనా ఉంటారు, అంతేగాని చంపేయాలనే మోడ్లో అయితే ఎవరు ఉండరు.
కొన్నిసార్లు వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా బ్రీతింగ్ వస్తూ ఉంటుంది అంటారు. మనీ ఇయ్యలే కాబట్టి, హాస్పిటల్లో బిల్లు వేయలే కాబట్టి వెంటిలేటర్ తీసేసిండ్రు, కానీ ప్రాణం ఉంది ఇంకా అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉంటాము. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టే వెంటిలేటర్ అనేది ఎక్స్టర్నల్ మోడ్ ఆఫ్ సపోర్ట్ టు ద బాడీ. లంగ్స్కి ఆక్సిజన్ అందించడం దాని పని. ఓకే. సో మనిషి చనిపోయినా కానీ ఒకవేళ వెంటిలేటర్ని మనం డిస్కనెక్ట్ చేయకపోతే, ఆన్లోనే ఉన్నప్పుడు ఏమంటే అది ఆక్సిజన్ని మాత్రం పంప్ చేస్తూనే ఉంటుంది, లోపలికి ఆక్సిజన్ని ఇస్తూనే ఉంటుంది. ఆ పుష్ అనేది మనకి చెస్ట్ రైజింగ్లో కనిపించడం వల్ల ఏమనుకుంటారంటే అందరు మనిషి బతికే ఉన్నాడు, మేము డబ్బులు పే చేయట్లేదు కాబట్టి చనిపోయాడని, అవి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి చంపేస్తున్నారు అని అనుకుంటారు. ఇది ఒక సెకండ్ రకమైన డిఫరెంట్ వీళ్ళు, ఇది ఒక రకమైన ప్రాబ్లం. సో వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేస్తే ఆ మూమెంట్స్ ఇందాక చెప్పినట్టే పల్స్ మీకు డౌట్ గా ఉంటే, మనిషి బ్రతికే ఉన్నాడు అన్నట్టుగా డౌట్ గా అనిపిస్తే ఈసీజీ లీడ్స్ కనెక్ట్ చేసుకొని మానిటర్లో ఈసీజీ కనపడుతుందా, ఫ్లాట్ లైన్ వస్తుందా, ఈసీజీ వేవ్ ఫామ్ వస్తుందా అనేది చూసుకోవడము, పల్స్ చెక్ చేసుకోవడము, బీపీ చూడడము, ఇలాంటివి మీరు డైరెక్ట్గా చూసి మీరు అట్లా చేయండి. అంతేకాని ర్యాండమ్గా మీడియాని పిలిచేసి వాళ్ళు తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ డాక్టర్స్ని, హాస్పిటల్స్ని డ్యామేజ్ చేయడం, వాటిని రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడము, ఇలాంటివి కరెక్ట్ కాదు. మీరు చూస్ చేసుకునే డాక్టర్ని మీరు ముందు కరెక్ట్గా చూస్ చేసుకొని, వన్స్ యూ గో దెర్ ట్రస్ట్ చేస్తేనే మీకు రిజల్ట్స్ మంచిగా వస్తాయి. యాజ్ ఏ డాక్టర్గా మూఢనమ్మకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నమ్ముతారా నమ్మనా అంటారా? ఎస్, మూఢనమ్మకాలు మీరు నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు ఆనంద్, నేను నిన్ను ఈ హర్బకొండ బస్ స్టాండ్కి వెళ్ళేసి రమ్మని చెప్పాను అనుకో, వెళ్ళొస్తావు. అప్పుడు నేను ర్యాండమ్గా నిన్ను క్వశ్చన్, ఎన్ని రెడ్ కార్స్ నువ్వు చూసావంటే నువ్వు వెళ్ళొచ్చేటప్పుడు ఎన్ని నువ్వు చెప్పగలవా? చెప్పలేను. మీరు ఏం చెప్తావు? 5-10 చూసి ఉండొచ్చు అంటావు, అందాజగా చెప్తావు. అదే నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఇప్పుడు ఆనంద్ హన్మకొండ బస్ స్టాండ్ దాకా వెళ్ళిరా, వచ్చేటప్పుడు ఎన్ని రెడ్ కార్స్ చూసావో చెప్పు అంట. అప్పుడు కంపల్సరీ చెప్పేస్తాను. అప్పుడు వచ్చిన తర్వాత నేను 8 రెడ్ కార్స్ చూసాను అంటే ఎంత స్పెసిఫిసిటీకి వెళ్తావు అంటే, అందులో 5 మారుతి కార్లు ఉన్నాయి, 3 టాటా కార్లు ఉన్నాయి, ఒక ఇది కార్ ఉంది, టొయోటా కార్ ఉంది. అంత స్పెసిఫిసిటీతో నువ్వు చెప్పగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. సో మైండ్ అనేది అంత పవర్ఫుల్ వెపన్. నువ్వేం చూడాలనుకుంటావో నీ మైండ్ అది చూస్తుంది. నీ మైండ్ అంత పవర్ ఉంది, అంత పవర్ఫుల్ మన మైండ్. నువ్వు ఏది ఫీడ్ చేస్తే అది చూస్తుంది. సో నువ్వు నీ మైండ్లో ఈ మూఢనమ్మకాలు, పొద్దున లేచి బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లిని చూస్తే ఈరోజు నాకేదో అవుతుంది, ఎవరన్నా తుమ్మిన తర్వాత బయటికి వెళ్తే నాకేదో అవుతుంది, ఈ మైండ్ సెట్ నువ్వు ఆ రోజు జరిగి అది నీ మైండ్లో ఫీడ్ చేసుకొని వెళ్తే పక్కా నీ మైండ్ నెగిటివ్గా ఆలోచిస్తుంది, నెగిటివ్స్ అన్నీ చూస్తుంది, నెగిటివిటీయే నీ దగ్గరికి వస్తుంది. సో మైండ్కి మనం ఎలా ఇస్తే అలా తీసుకుంటాం. నీ మైండ్ కమాండ్ నువ్వు ఏది ఇస్తావో అదే జరుగుతుంది. సో అదే నువ్వు పాజిటివిటీతో ముందుకెళ్తే అది పాజిటివ్గా వర్క్ చేస్తుంది. సో నీ మైండ్కి ఇచ్చే ప్రాంప్ట్స్ నువ్వు కరెక్ట్గా ఇస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది, డైరెక్షనే చేంజ్ అవుతుంది. కాబట్టి నా పర్స్పెక్టివ్లో నేనైతే నమ్మను. ఇది నా ఒపీనియన్. మూవీస్ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు మూవీస్ గురించి ఇప్పుడు సూపర్ మ్యాన్ మూవీ గురించి ఇంతగానో చెప్పారు కదా, సో మీరు రెగ్యులర్గా మూవీస్ చూస్తూ ఉంటారా ఇంత బిజీ షెడ్యూల్లో? నేను చాలా పెద్ద మూవీ లవర్. అవునా? నైస్. చాలా చూసేవాడిని. ఈ మధ్య అసలు తగ్గిపోయింది, అసలు చూడలేకపోతున్నాను. ఎవరు సార్ మీ ఫేవరెట్ యాక్టర్? ఎవరు ఫేవరెట్ యాక్టర్ అన్నట్టు అట్లా ఏం లేదు, ఆమె మూవీ లవర్. ఐ లవ్ మూవీస్. హీరో కానీ హీరోయిన్ కానీ పర్టికులర్ హీరో అట్లా ఏం లేదు. ఐ లవ్ డైరెక్టర్స్. ఎలాంటి మూవీస్ ఇష్టం మీకు? అన్ని జానర్స్ చూస్తా, ఇది అది అని కాదు, అన్ని జానర్స్ మూవీస్ చూస్తాను, ఏది వదిలిపెట్టాను. కొత్త మూవీ వచ్చిందంటే కంపల్సరీ వెళ్తూ ఉంటారు? ట్రై చేస్తాను, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రై చేస్తాను. కానీ లాస్ట్ 1 year నుంచి అయితే నేను ప్లాన్ చేసినవి కూడా చూడలేకపోతున్నా. కొన్ని నేను అనుకున్నవి రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాయని కూడా తర్వాత తెలుస్తుంది నాకు. సో మీ రెగ్యులర్ లైఫ్లో మూవీ చూస్తే కాస్త రిలాక్స్ అయిపోతారు కావచ్చు. నాకు ఐ లవ్ మూవీస్. సో నాకు మూవీస్ వన్ ఆఫ్ ద ఓన్లీ చాలా తక్కువ హాబీస్లో మూవీ వన్ ఆఫ్ ద హాబీస్. రిఫైన్డ్ ఆయిల్ బెటర్ అంటారా, గానుగ నూనె బెటర్ అంటారా? సో ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది గానుగ నూనె, దీని గురించి చాలా వస్తుంది. అసలు దాని ముందు అసలు రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంది అనేది చూద్దాం.
జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే వినడంలో రిఫైన్ చేస్తున్నది మంచిది కదా, అవును. రిఫైన్డ్ ఆయిల్ వుడ్ బి మోర్ బెటర్ కంపేర్డ్ టు గానుగ నూనె అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ రిఫైనింగ్ అంటే ఏంటంటే ఆ రిఫైనింగ్ ప్రాసెస్లో ఆయిల్ లైక్ గ్రౌండ్ నట్ ఆయిలే ఉందనుకోండి, ఆ గ్రౌండ్ నట్స్ని ఫుల్గా పిండి చేసి దాని నుంచి పూర్తిగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏంటంటే నార్మల్ గానుగ నూనెలో ఒక కిలో పల్లీలు వేస్తే నీకు ఒక 300-400 ml వచ్చిందనుకో, అదే ఈ ఇండస్ట్రీస్లో వాళ్ళు 600 ml దాకా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎట్లా అంటే హెక్సేన్ అనే ఒక కెమికల్ని యాడ్ చేయడం వల్ల, హెక్సేన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు మన చేయికి ఏదో గ్రీజ్ అంటితే ఆ గ్రీజ్ మరకను తుడుచుకోవడానికి మనం టర్పెంట్ ఆయిల్ వాడతాం కదా, ఆ సర్ఫేస్ టెన్షన్ తగ్గించడానికి. అట్లనే ఈ ఆయిల్ గ్రౌండ్ నట్స్ లో మిగిలిపోయిన ఆయిల్ ఏదైతే దాక్కొని ఉందో ఆ ఆయిల్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు హెక్సేన్ అనే కెమికల్ ని చాలా హెవీ డోసెస్ లో దాని నుంచి పంపిస్తారు అన్నట్టు. ఆ హెక్సేన్ అనేది వెళ్ళి మొత్తం ఆయిల్ పిప్పి చేసి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు తీసుకొచ్చేస్తారు. తర్వాత ఈ హెక్సేన్ ని దీనిలో నుంచి తీసేయడానికి వెరీ హై టెంపరేచర్స్ అబౌవ్ 1000 degrees centigrade కి దాన్ని ఆయిల్ ని హీట్ చేస్తారు. ఇంత హీట్ చేసినప్పుడు దాని లోపల హెక్సేన్ ఇవాపరేట్ అయిపోతుంది, కానీ అందులో ఉన్న గుడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అందులోనే ఇవాపరేట్ అయిపోతాయి అట్లానే. అండ్ దాంతో పాటు నెక్స్ట్ దాంట్లో ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్లో ఉన్న ఫాస్ఫోలిపిడ్స్ ఏవైతే గుడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండడం వల్ల షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువ దాన్ని ఆయిల్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ ఫాస్ఫోలిపిడ్స్ని తీసేయడానికి దాంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ యాడ్ చేస్తారు. ఈ యాసిడ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్యాట్స్ అంతా సపరేట్ అయిపోతుంది, దాన్ని బయటకు తీసేస్తారు. మళ్ళీ లోపల ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంది కదా, ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ దాన్ని ఒక బేస్ని యాడ్ చేస్తారు, ఆల్కలీన్ యాడ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోయిన తర్వాత డీగమ్మింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. దాని లోపల డియోడరైజేషన్ అని దాన్ని కలర్ తీయడానికి వేరే ఒక ప్రాసెస్. ఇవన్నీ జరిగి ఇన్ని కెమికల్స్ వెళ్ళిన తర్వాత అందులో నూనె తప్ప అందులో ఉన్న గుడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కానీ యాక్చువల్లీ రీసెర్చ్లో మాత్రం వెన్ రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ గానుగ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడినప్పుడు ఎలాంటి డిఫరెన్స్, స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు అన్నట్టుగా మనకి యుఎస్లో జరిగిన స్టడీస్లో వాటిల్లో స్టాటిస్టికల్లీ బోత్ ఆర్ సిమిలర్. ఎన్నో రోజులు చూసాము, ఏమి కార్డియోవాస్కులర్ ఈవెంట్స్లో కానీ అంటే ఇవి వాడిన వాళ్ళలో అది వాడిన వాళ్ళలో ఎలాంటి డిఫరెన్స్ లేదు అన్నట్టుగా వచ్చింది. కానీ ఇండియాలో ఆ పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నా. అదే రీసెర్చ్ ఇండియాలో జరిగితే, ఎందుకంటే ప్రాఫిట్ మార్జిన్ కోసము పుచ్చిపోయిన పల్లీలను వాడడము, అట్లాంటి స్మెల్ని పోగొట్టడానికి డియోడరైజర్స్ అవి వాడతారు అన్నట్టు, ఫైనల్ స్టెప్ ఆఫ్ రిఫైనింగ్ ఆయిల్స్లో. సో ఇవన్నీ చేసి ఫైనల్గా వచ్చిన ఈ ఆయిల్ మనకి గానుగ నుంచి వచ్చిన ఫ్రెష్గా తయారు చేసిన గానుగ నుంచి వచ్చిన ఆయిల్ కంటే బెటర్ అని అయితే నేను నమ్మను. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో కొంచెం ఫాస్ఫోలిపిడ్స్ ఇందాక వాళ్ళు అందరూ తీసేశారని చెప్పాను చూడు, డీగమింగ్ ప్రాసెస్లో వాళ్ళు తీసేసిన ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ బర్న్ అవుతాయి. అంటే మనము వాటిని హీట్ చేసినప్పుడు ఫాస్ఫోలిపిడ్స్ బర్న్ అయిపోవడం వల్ల కాలిపోతాయి అన్నట్టు, ఆయిల్స్ కాలి ఆ మాడు వాసన అనేది వస్తుంది. కాబట్టి మనం చూస్ చేసుకునే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది హై స్మోక్ పాయింట్, అంటే హెవీ టెంపరేచర్స్ని కూడా తట్టుకొని నిలబడగలిగే లాంటి ఒక ఆయిల్ని చూస్ చేసుకోవాలి. ఆ టైప్లో మనకి ఉండేది ఏంటంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఒకటి, ఇంకా ఆవ నూనె, ఇవి ఏంటంటే హై స్మోక్ పాయింట్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా హై స్మోక్ పాయింట్ ఉంటుంది, యూజ్ చేసుకోవాలి. ఓకే సార్, కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఫటాఫట్ ఆన్సర్ చెప్పేసేయండి. బెస్ట్ ఫుడ్ ఏమంటారు? ఎగ్. బెస్ట్ ఫ్రూట్? గువావా. బెస్ట్ డిటాక్స్ డ్రింక్ ఫర్ ఫ్యాటీ లివర్? అన్స్వీటెండ్ బ్లాక్ కాఫీ, అట్లీస్ట్ 3 cups per day. వన్ బెస్ట్ అడ్వైస్ ఫర్ యాంటీ ఏజింగ్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. హెల్దీగా యాంటీ ఏజింగ్ ఉండాలంటే డైలీ వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయండి, అట్లీస్ట్ 5 times a week. 15 minutes to half an hour మీరు కేటాయిస్తే మజిల్ బిల్డ్ చేస్తే స్ట్రెంగ్త్ బిల్డింగ్, స్టామినా పెరగడం వల్ల యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తుంది. బెస్ట్ అడ్వైస్ ఫర్ స్టూడెంట్స్కి నా అడ్వైస్ ఏంటంటే, కంపారిజన్ పక్కన పెట్టండి. ఈ డిగ్రీలు చేస్తే ఆ డిగ్రీలు చేస్తే నేను ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోతానేమో అన్నట్టు కాకుండా కొంచెం స్కిల్ సెట్స్ పైన ఫోకస్ పెట్టండి.
డిగ్రీస్ కంటే మీకున్న స్కిల్స్ మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో రాదర్ దాన్ చేజింగ్ ఫర్ డిగ్రీస్, చేజ్ యువర్ స్కిల్స్. వన్ అడ్వైస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఫర్ హెల్త్. బెస్ట్ అడ్వైస్, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ హెల్త్ని మీరు ఇన్సూరెన్స్తో సేఫ్ గార్డ్ చేసుకోండి. ఐ సీ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే చాలా తక్కువ జీతాలతో ఉంటారు. వాళ్ళు సడన్గా ఒక పెద్ద ప్రాబ్లంలో ల్యాండప్ అయిపోయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. ఒక్కొక్క రోజు మీరు ఐసీయూ బెడ్ కాస్ట్ అవన్నీ అంటే హాస్పిటల్ ఛార్జెస్ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా పెరుగుతున్నాయి. సో ఛార్జెస్ అనేవి కూడా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు 20,000 30,000 అంటే ఫ్యామిలీస్ అన్ని క్రష్ అయిపోతాయి. ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా. ఇప్పుడున్న రోజులలో అందరూ కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ బడ్జెట్లో ఒక మంత్కి 500 to 5,000 రేంజ్లో చాలా 500 to 1,000 రేంజ్లో చాలా మంచి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, అవి తీసుకోండి. సో అందరికి యూజ్ అవుతుంది అంటారు హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి అవసరం, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవసరం. ఆనంద్, నేను మన చిన్న గేమ్ చేద్దాము. ఓకే సార్. టాప్ 10 నీకు అనిపించే బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్, బెస్ట్ ఓవరాల్ బెస్ట్ ఫుడ్స్ విత్ హై ప్రోటీన్ కంటెంట్. నువ్వు అనుకున్న టాప్ 10 ఫుడ్స్ చెప్పు. ఫస్ట్ అయితే ఫిష్ సార్, నా ఫేవరెట్ ఫుడ్ కూడా అదే. ఫిష్. ఓకే, ఫిష్ ఇస్ అట్ నంబర్ 4. బాయిల్డ్ ఎగ్. ఎగ్స్ ఆర్ నంబర్ 1. బాయిల్డ్ చికెన్. Yes, boiled chicken breast is at number 3. Chapati. Chapati is not on the list. Dry fruits. No. Fruits. Fruits అంటే ఏ ఫ్రూట్ లేదు, ఫ్రూట్స్ ఏమి లేవు. ఓకే. Whey proteins. Yes, super. Whey protein is at number 2. నాన్ వెజిటేరియన్ లో ఇంకేమన్నా చెప్తావా? మటన్. రైట్. లీన్ మటన్ ఇస్ అట్ నెంబర్ 8. అంటే లీన్ కట్స్ ఆఫ్ మటన్, ఫ్యాట్ కంటెంట్ లేకుండా ఉండే లీన్ కట్స్. ఓకే. సీ ఫుడ్ అది కూడా ఒక టైప్ ఆఫ్ సీ ఫుడ్. రొయ్యలు. ఎస్. ప్రాన్స్ ఇస్ అట్ నెంబర్ 9. ఓకే. మిల్క్ రిలేటెడ్ ఇంకేమైనా చెప్పగలుగుతావా? పాలు. మిల్క్ రిలేటెడ్ అంటే బటర్ మిల్క్ ఇవన్నీ వస్తాయి కదా. పెరుగు. ఒక టైప్ ఆఫ్ పెరుగు. యోగర్ట్ ఈజ్ అట్ నెంబర్ 6. ఇంకొక మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్, అది కూడా వెజిటేరియన్స్ కి చాలా ఇష్టము. పాలకూర. పన్నీర్. కరెక్ట్. పన్నీర్ ఇస్ అట్ నెంబర్ 7. సో లాస్ట్ 2 నేనే చెప్పేస్తా. చాలా మంది జిమ్ వాళ్ళు తింటుంటారు ట్యూనా ఫిష్, వినే ఉంటావు. ఇట్స్ నెంబర్ 5. అండ్ సోయాబీన్స్ నుంచి తయారైన ఇది మీల్ మేకర్ ఉంటుంది కదా, దట్ ఈస్ అట్ నెంబర్ 10. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మంచి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అండ్ మళ్ళీ కలుద్దాము. నాకు కూడా ఇట్లాంటి పాడ్కాస్ట్ ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ ఫెల్ వెరీ గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ.